ప్రభు నామమున మీ అందరి వందనములండి. ఈ సమయమందు మనందరం కూడా వాక్యం కోసమై ప్రార్థిద్దాం. అందరం కూడా తలలోంచుదాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు దేవా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వేలాది వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రం దేవా. నిత్యము కూడా పరిశుద్ధులను కొనియాడబడుచున్న గొప్ప దేవా, నీకు స్తోత్రం 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 ప్రభువా. మా కోసమై ఈ లోకమునకు వచ్చి తండ్రి, మా పాపముల విషయమై నలగొట్టబడిన దేవా, నీకు స్తోత్రం దేవా. తండ్రి, మీరు వెళుతున్నప్పటికీ ప్రభువా, ఈ లోకంలో నుంచి ప్రభువా శ్రమలను అనుభవించి తిరిగి లేచిన తర్వాత మా కోసం ఒక ఆదరణకర్తను, మమ్మల్ని రక్షించడానికి, మమ్మల్ని సరైన మార్గంలో ఉంచడానికి పరిశుద్ధాత్మ దేవుడను మా మధ్య ఉంచిన దేవానికి స్తోత్రము స్తోత్రము ప్రభువా. సమయమైన వాక్యంలోనికి వెళుతుండగా ప్రభువా, మీరు కృప చూపించండి ప్రభువా. ఆనాడు ఏ విధంగా అయితే లూదియా హృదయాన్ని మీరు తెరిచి ఉన్నారు దేవా, ఈరోజు మా హృదయాన్ని కూడా మీరు తెరవమని అడుగుతున్నాం దేవా. మేము ఎక్కడున్నామో కాదు కానీ ప్రభువా, మా హృదయము నీ యొక్క వాక్యం వైపు ఉంచుటకు, మా హృదయాన్ని ప్రభువా నీ వాక్యమును అర్థం చేసుకునే విధముగా ఈ సమయమును మీరే వాడుకొనమని, ఈ ముందున సమయంతా మీరు తోడుగా నీడగా ఉండమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని మాకు తండ్రి. అందరూ కూడా ప్రభు నామమున వందనములండి. ఈ సమయమందు మనందరం కూడా ఒక వాక్య భాగమును ధ్యానించబోతున్నాం. ఏమిటి ఆ వాక్యం అంటే, ఒక క్రైస్తవుడిగా నువ్వు తెలుసుకోవలసిన 2 విషయాలను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నామండి. ఏమిటి ఆ 2 విషయాలు అంటే, మొదటిది క్రీస్తు మరణము, రెండవది క్రీస్తు రాకడ. ఒక క్రైస్తవుడిగా నీకు క్రీస్తు మరణము ఎందుకో తెలియకపోయినా, ఒక క్రైస్తవుడిగా క్రీస్తుని రాకడకు సిద్ధపాటు నీకు తెలియకపోయినా, మనందరం కూడా పాటిస్తున్నది క్రీస్తుని కాదు గాని క్రీస్తు రూపంలో ఉన్న ఆ యొక్క మతమును మనం పాటిస్తున్నామండి. మతమును పాటించిన వారు పరలోక రాజ్యం వెళ్ళినట్టుగా బైబిల్లో లేదు. కానీ ఎవరైతే క్రీస్తును నమ్ముతారో ఆయనే మార్గమును, సత్యమును, జీవమును చెప్తున్నారు. ఆ యొక్క మార్గమును, సత్యమును, జీవమును ఎవరైతే ఫాలో అవుతున్నారో, అంటే దేవుణ్ణి ఎవరైతే, క్రీస్తుని ఎవరైతే ఫాలో అవుతున్నారో వారికి మాత్రమే పరలోక రాజ్యంలో అలో ఉంది. మరి మిగతా వారికి, మతమును పాటించిన వారికి, ఒక ఆచారాలను ఆచరించిన వారికి పరలోక రాజ్యంలో అర్హత లేదండి. అయితే ఈ సమయమందు మనందరం కూడా క్రీస్తు మరణము అన్న విషయం గురించి ఆలోచన చేస్తే, ఇప్పుడు చాలా మంది లెంట్ డేస్ ను పాటిస్తా ఉన్నారు. ఈ లెంట్ డేస్ లో 40 రోజులు వారందరూ ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తా ఉన్నారు. 40 రోజుల్లో మాంసమును ముట్టరు, 40 రోజులలో శుభకార్యములు జరిపించారు. ఇలాగా చాలా వాటిని 40 రోజులలో ఈ యొక్క మనుషులమైన మనము పాటిస్తా ఉన్నాం. అయితే గమనించండి, ఒక క్రైస్తవుడిగా దేవుని మరణాన్ని 40 రోజులే గుర్తు చేసుకుంటే మనకు లాభం లేదు. కానీ ఒక క్రైస్తవుడిగా 40 రోజులే ఈ లెంట్ డేస్ లో మాత్రమే దేవా దేవా అనడం కాదు, కానీ దేవుడు అంటున్న మాట, నీవు రాజ్యము చేరాలి అన్నా, నీ పాపములు క్షమించబడాలి అన్నా, నీవు ఒకరి త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి. ఎప్పుడు ఆ త్యాగము ఆయన మరణించిన ఆ మరణం. చాలా మంది గమనించండి, సంఘంలో ఎవరైనా కూడా 40 రోజులు అయిపోయిన తర్వాత అపరాధిని యేసయ్యని పాట పాడండి, అందరూ చెప్తారు పాడకూడదు, అయిపోయింది. అంటే దేవుని కార్యములు ఒక సీజన్ గా మార్చేస్తా ఉంటారు. అంటే ఈ 40 రోజుల్లోనే పాటించాలి, తర్వాత అవసరం లేదు. ఈ 40 రోజుల్లోనే దేవుని సిలువ మరణాన్ని గుర్తు చేసుకోవాలి, తర్వాత అవసరం లేదు. ఈ 40 రోజుల్లోనే ఉపవాసం ఉండాలి, తర్వాత అవసరం లేదు. ఈ 40 రోజుల్లేనండి, తర్వాత మనం ఏమి చేయకూడదన్న విధముగా పాటిస్తా ఉన్నామండి. ఇలాగా పాటించడము అప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు కూడా చేశారు. ఈరోజు మనం కూడా అదే చేస్తున్నాం. వారు కూడా ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వాటిలో ఉన్న పద్ధతులు పాటిస్తారు, విశ్రాంతి దినమును ఆచరిస్తారు. అలాగే చాలా కార్యములు బైబిల్ గ్రంథంలోంచి వాళ్ళు చేస్తారు. కానీ వాళ్ళలో మారు మనస్సు లేదు. వారు కేవలం చదివే వారిలాగానే ఉన్నారు, కానీ వాటిని పాటించలేకపోతా ఉన్నారు. వారిలో ఉన్న అర్థం తెలుసుకోలేకపోతున్నారు. ఈరోజు మనము కూడా కొన్ని సమయాల్లో పాటిస్తున్నాము, కానీ వాటిలో ఉన్న భావాన్ని తెలుసుకోలేకపోతున్నాము. లెంట్ డేస్ అని పాటిస్తున్నాము, కానీ అసలు లెంట్ డేస్ లో నువ్వు తెలుసుకోవాలని నిజమైన సత్యం ఏమిటి, నువ్వు దాని ద్వారా ఏం నేర్చుకోవాలి అన్న విషయాన్ని మనం మర్చిపోతా ఉన్నాము. ఒకవేళ మనం కూడా ఆ పరిచయులు, శాస్త్రులాగా, ఒక మతం లాగా ఈ దినాలను ఆచరించినట్లయితే మనలో ఆ మార్పు రాదండి. అందుకే దేవుడు ఒక మాట అంటా ఉన్నాడు. ఏమిటి ఆ మాట అంటున్నాడంటే, మనందరం కూడా ఈ లెంట్ డేస్ లో చాలా మంది ఏం చేస్తా ఉన్నామంటే, యేసుక్రీస్తు మన కోసం చనిపోయినందుకు ఏడవడం ప్రారంభిస్తాం.
కానీ బైబిల్ చెప్తా ఉంది ఏడవమని చెప్పలేదండి. ఏంటండి, దేవుడు నా కోసం ఈ లోకంలోకి వచ్చి చనిపోయాడని బైబిల్ అంతగా చెప్తుంటే ఆయన అంత మరణము పొందితే మనం ఏడవకూడదని చెప్తున్నావేంటి అని మీరు తప్పుగా అపార్థం చేసుకోవద్దండి. దేవుడు ఏడవమని చెప్పాడు. ఎలా ఏడవమని చెప్పాడు అనే ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేము వీధులలో ఆ సిలువను మోసుకొని వెళుతూ ఉన్నప్పుడు గమనించండి, చాలా మంది స్త్రీలు ఆ త్రోవ పక్కన నిలబడ్డ వారందరూ కూడా ఏడవడము ప్రారంభించారు. వారందరూ ఏడుస్తూ ఉన్నారు. ఆయన పొందిన ఆ శ్రమను చూస్తూ ఉన్నప్పుడు, ఆ దెబ్బలను చూస్తూ ఉన్నప్పుడు, ఆయన పడుతున్న ఆ బాధలన్నీ కూడా చూస్తున్నప్పుడు ఆ స్త్రీలందరూ కూడా ఏడవడము ప్రారంభించారండి. వారందరూ ఏడుస్తున్నప్పుడు దేవుడు వారందరితో ఒక మాట అంటాడు. ఏమిటి ఆ మాట అంటే, మీరు నా కోసం ఏడవద్దండి గాని మీకోసం, మీ పిల్లల కోసము ఏడవండి అన్నాడు. ఎవరి కోసం ఏడవమంటున్నాడు? మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి, నా కోసం మీరు ఏడవద్దండి అని చెప్తున్నాడు. ఎందుకు మనము దేవుని కోసం ఏడవకూడదు అంటే గమనించండి, దేవుడి లోకంలోనికి వచ్చినదే మనకు రక్షణనివ్వడానికి. అందుకే దేవుడు అంటున్నాడు, ఎందుకు దేవుడు వారి పిల్లల కోసము వారి కోసం ఏడవమన్నాడు ఆ సమయంలో అంటే, వారందరికి కూడా ఒక సత్యం అర్థమైంది. ఏమిటి ఆ సత్యం అంటే, ఇదిగో ఇన్ని రోజులు మా మధ్యన ఉన్న ఈయన మా కోసము వచ్చాడు అని వారు గమనించారు. ఇన్ని రోజులు ఇన్ని కార్యములు చేసిన ఆయన మా బ్రతుకులు మార్చడానికి వచ్చాడు అని వారు గమనించారు. వారు ఆయన శ్రమలను పొందుతూ ఉన్నప్పుడు చాలా మంది గమనించండి, ఆ రెండవ దొంగ కూడా చివరి క్షణాల్లో ఆ యొక్క పశ్చాత్తాపాన్ని పొందుకుంటాడు. ఎందుకు ఆ పశ్చాత్తాపం వచ్చింది అంటే, ఆ చివరి క్షణాల్లో ఆయన నా కోసం మరణించాడు, ఈయన గొప్పవాడు అన్న విషయాన్ని గమనించాడు. ఈ వీరు కూడా చాలా మంది ఏడవడము ప్రారంభించారు. ఎందుకు ఏడుస్తూ ఉన్నారు అంటే, ఇదిగో మా కోసం వచ్చిన ఈయనను మేము చంపివేసుకున్నాం, మా కోసం వచ్చిన ఈయనను మేము అప్పగించాం అని పశ్చాత్తాపపడి ఏడుస్తున్నప్పుడు దేవుడు వారితో చెప్పుతున్న మాట, మీరు మీకోసము పిల్లల కోసము ఏడవండి. మరి నీ కోసం ప్రభు అంటే నా కోసం అవసరం లేదంటున్నాడు దేవుడు. ఎందుకు అంటున్నాడు అంటే ఆ మాట, నేను వచ్చినదే ఈ కార్యంను జరిగించడానికి. అందుకేనండి వారు పశ్చాత్తాపం పొందారు కనుకనే దేవుడు వారితో అంటున్న మాట, ఇదిగో ఈ పాపముల విషయమే మీరు పశ్చాత్తాపడ్డారు, మీ తప్పుల విషయమే మీరు పశ్చాత్తాపడ్డారు, అందుకే ఇప్పుడు మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి అని దేవుడు చెప్పారు. ఈరోజు మనం కూడా మన జీవితంలో ఆ బ్రతుకును మార్చుకోనకుండా ఒక 40 రోజులు ఏడ్చి ఏదో జరగాలనుకుంటున్నామేమో. జాగ్రత్త. ఒక 40 రోజులు ఉపవాసం ఉండి తిండి తిప్పలు మానేసి దాని తర్వాత నీ యథా జీవితం అదే జీవిస్తే ఏమీ లాభం లేదండి. మనం కూడా పరిచయుల్లాగా, శాస్త్రులాగా ఒక మతాన్ని ఆచరించిన వారి లాగానే ఉంటాం. వారు మతాన్ని ఆచరించారు, మనం కూడా ఒక 40 రోజులు అనుకొని ఉపవాస దినాలు ఆచరించాం. తర్వాత ఉపవాస దినాలు అయిపోతాయి, మన మతము కూడా అయిపోతుంది. మనలో మారు మనస్సు అనేది రాదండి. నీలో మారు మనస్సు రావాలి అంటే మతాన్ని కాదు కానీ దేవుణ్ణి పాటించాలి. ఎందుకు దేవుణ్ణి మనం పాటించాలి అంటే, దేవుడు మనుష్యునికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మనం పాటించాలి. దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి మనము ఈ కార్యముల యందు మనము నడవాలి. ఎందుకు దేవుడు ఆ ధన్యతను ఇచ్చాడంటే, దేవుడు అంటూ ఉన్నాడు, నేనందరినీ కూడా నా సొంత రక్తం ఇచ్చుకున్నానంటాడు. ఆయన సొంత స్వరక్తం, ఆయన రక్తాన్ని ఇచ్చి మనలందరినీ కొన్నాడంట. అంటే ఈ మాటను మనం గమనించినప్పుడు, దేవుడు ఈ యొక్క లోకమును సృజించేటప్పుడే నరునికి ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చాడండి. ఏమిటి ఆ ఆశీర్వాదము? ఏమిటి ఆ ఆశీర్వాదము అంటే దేవుడు చెబుతున్న మాట. అందుకే చూద్దామండి, ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం 28వ వచనం అండి. దేవుడు తన స్వరూపమందు నరును సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించాను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏనుడని దేవుడు వారితో చెప్పెను. ఈ 2 వచనములు మనం గమనించినట్లయితే 2 విషయాలను దేవుడు మనతో తెలియపరుస్తున్నాడండి, ఆయన ప్రేమను.
ఎలా తెలియపరుస్తున్నాడంటే మొదటి అంటున్న మాట, అయ్యా నరునిగా ఉన్న నీవు నా స్వరూపంలో ఉన్నవారు. దేవుడు అందుకే అంటున్నాడు, తన స్వరూపమందు నరును సృజించుకున్నాడంట, తనకిష్టముగా నరును సృజించుకున్నాడంట. ఈ నరుణ్ణి తన ఇష్టముతో నేల మట్టితో నరును సృజించిన తర్వాత, ఇదిగో ఈ ఆదాము ఇలా ఒంటరిగా ఉండడం ఆయనకు నచ్చలేదు. ఆదాము ఒంటరిగా ఉండడం ఆయనకు నచ్చనప్పుడు ఆయనకు తోడుగా ఉండాలి, ఇదిగో ఈయనకు ఒక సహాయం చేసి ఒక స్త్రీగా ఉండాలని చెప్పేసి దేవుడు హవ్వను ఏర్పరచుకుంటా ఉన్నాడు. దేవుడు హవ్వను తయారు చేస్తూ ఉన్నాడండి. వీరిద్దరిని కూడా దేవుడు చేసిన తర్వాత వారిద్దరి కలిపి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏమిటి ఆ మాట అంటే, నేను మిమ్మల్ని ఆశీర్వదించాను, అయితే మీరు చేయవలసిందంతా ఒకటే, మీకు ఇచ్చిన దానిలో మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి, మీరు విస్తరించండి, అంతేకాదు ఈ భూమి మీద ఉన్న ప్రతి దానిని మీరు ఏలండి అని దేవుడు వారితో చెప్పాడండి. ఈ యొక్క మాట వారితో చెప్పినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించి ఈ మాట చెప్పిన తర్వాత వారికి ఒక లిమిట్ కూడా ఉంది. ఏమిటి అంటే, ఇదిగో ఈ ఏదైనా తోటలో మీరు అన్ని తినండి, కానీ ఇదిగో ఆ మధ్యలో కనపడ ఆ యొక్క పండు మాత్రం మీరు తినొద్దు అని చెప్పాడు. ఈరోజు మనం కూడా మన జీవితంలో మనం ఆశ్చర్యపడిన వారిగానే దేవుడు చేస్తూ ఉన్నాడు, కానీ దేవుడు మనకు కొన్ని లిమిట్స్ పెట్టాడు. ఈరోజు మనందరం చాలా మందిని దేవుడు ఆశీర్వదించాడని చెప్పేసి దేవుడిని మర్చిపోయి పాపం చేస్తున్నామేమో. జాగ్రత్త, దేవుడు ప్రతి దానిని కూడా లెక్క అడుగుతాడండి. దేవుడు ఆదాము హవ్వలను కూడా అదే చేస్తున్నాడు. అయ్యా మీరు ఇవన్నిటిని మీరు మీకు ఇష్టం వచ్చినట్టుగా జీవించండి, కానీ వీటన్నిటిని మీరు ఏలండి, కానీ ఇదిగో ఆ మధ్యలో కనపడుతున్న యొక్క చెట్టు ఫలము మాత్రం మీరు తినొద్దు అని దేవుడు చెప్పారండి. మనుషుల ఆలోచన ప్రకారం గమనించండి, అది ఆది కాలం నుంచి ఇప్పటి వరకు కూడా మనుషుల ఆలోచనలు ఇంకా ఇంకా ఎందుకు ఆ యొక్క స్థిరముగా లేవు అంటే, అది వారి కాలం నుంచి అలానే వస్తుందండి. ఆదాము హవ్వల నుంచి అది అలాగనే కొనసాగుతా ఉంది. స్థిరమైన మనస్తత్వం కలగలేకపోతా ఉన్నాం. పడుతూ లేస్తూ మన ఆలోచనలన్నీ ఎప్పుడు కూడా చంచలతత్వముగా ఉంటూ ఉన్నాయి. ఆ రోజు హవ్వ కూడా అలానే ఆలోచించిందండి. తన హృదయంలో ఆలోచనలన్నీ కూడా చంచలతత్వం అయిపోవడంతో ఆ సర్పము మాట విని ఆ పండును తినింది. ఆమె తినడమే కాదు, వెళ్ళి తన భర్తకు కూడా ఇచ్చింది. వారిద్దరూ తిన్నప్పుడు గమనించండి, దేవుని తీర్పు వారి మీదకి వచ్చింది. ఎంతగా తీర్పు వారి మీదకి వచ్చిందంటే, ఇష్టంగా చేసుకున్న ఆయన, ఇదిగో ఈ భూమిని నేను చేసిన సృష్టిని అంతటిని ఏలండి అని చెప్పిన ఆయన, వారిని ఆశీర్వదించిన ఆయన, దేవుడే వారికి తీర్పును తీరుస్తా ఉన్నాడు. ఆదాము ఎక్కడున్నావు అని అడుగుతా ఉన్నాడు. అయ్యా నేను దిగంబరిగా ఉన్నానయ్యా అంటే, నీవు దిగంబరిగా ఉన్నావని నీకు ఎలా తెలిసింది అని ఆదామును అడుగుతా ఉన్నాడు దేవుడు. ఈరోజు మనం కూడా మన జీవితంలో దేవుడు తీర్పు తీర్చడం అంటే ఏదో ఆషామాషిగా ఉండదండి. దేవుడు ప్రతిదీ కూడా అడుగుతాడు. తీర్పు తీర్చడము అంటే ఏదో మన ఇంకేదో అయిపోతుంది, అంతమైపోతాం, ఈ జీవితం అయిపోతుంది, చనిపోతాయి, ఇంకా ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఎన్నో కొన్ని సంవత్సరాలు బతుకుతాం, తర్వాత జీవితం అయిపోతాయి అనుకుంటాం. జాగ్రత్త, దేవుడు ప్రతి దారిని తీర్పు అడుగు దేవుడు. అందుకే అంటున్నాడు, వాని క్రియల చొప్పున ప్రతి వానికి నేను జీవితమును సిద్ధపరిచి ఉన్నాను. గమనించండి, ఆయన తీర్పు ఎంత గొప్పది అంటే, అది తన ఇంటి నుండే మొదలైందండి. దేవుడి ఇంటి నుండే తీర్పు మొదలైంది. ఏదేను తోట నుండే తీర్పు మొదలైందండి. ఈ మాట అందుకే బైబిల్లో రాస్తా ఉన్నాడు, దేవుని తీర్పు తన ఇంటి నుండే మొదలైంది, ఒకవేళ మనతో ఉంటే ఏమైపోవుదాం అని అపోస్తలుడైన పౌలు రాస్తా ఉన్నాడు. ఈరోజు మనం కూడా మన జీవితంలో గమనించండి, దేవుని తీర్పును మనము అలక్ష్యం చేసినట్లయితే మన జీవితాలు నాశనం అయిపోతాయి. ఈ యొక్క ఆదాము హవ్వలకు తీర్పు తీర్చేశాడు దేవుడు. వారిద్దరు కూడా ఏదేను తోటలో నుంచి బయటికి వెలివేయబడ్డారు. ఎప్పుడైతే ఏదేను తోటలోంచి బయటికి వెలివేయబడ్డారో, వారిద్దరికి తర్వాత కొన్ని సంవత్సరముల తర్వాత వారిద్దరికి కూడా 2 కుమారులు పుడతా ఉన్నారు. ఒకరు కయ్యను, ఇంకొకరు హేబేలు. వీరిద్దరిని గమనించండి, వారిద్దరు మొదటి సంతానం. ఈ మొదటి సంతానములోనే పాపము వారు చూస్తా ఉన్నారు. ఈ మొదటి సంతానములోనే శాపమును వారు పొందుకుంటా ఉన్నారు. ఎలాంటి శాపం పొందుకున్నాడు గమనించండి.
కయ్యను తన తమ్ముడైన హేబేలును చంపినప్పుడు దేశ తిమ్మెరైపోతావు కయ్యనని దేవుడు చెప్పాడండి. దేవుని తీర్పు ఖచ్చితంగా ఉండే. ఎప్పుడైతే కయ్యనుకు ఆ తీర్పు తీర్చాడో దేవుడు మరలా కయ్యనుతో మాట్లాడలేదండి. దేవుడు మరలా కయ్యను వదిలేశాడు. ఈరోజు దేవుడు కూడా మనకు చెప్పేందుకు చెప్తాడు తర్వాత ఒకరోజు నిన్ను వదిలేస్తాడు. అలా వదిలేసినప్పుడు నీవు పాపపు ఊబిలో పడిపోతావు. సౌలును దేవుడు చెప్పాడు, అయ్యా నువ్వు ధర్మశాస్త్ర గ్రంథము చదువు, ఇదిగో నీకు ఇచ్చిన యొక్క జ్ఞానము మంచిగా ఉపయోగించంటే ఆ జ్ఞానాన్ని తన రాజమందిరంలో కట్టుకోవడానికి ఉపయోగించాడు, విగ్రహములు మొక్కడానికి ఉపయోగించాడు. అంతేకాదు ఎంతో మంది భార్యలను పెళ్లి చేసుకుంటాడు, ఎంతో మంది స్త్రీలను వివాహం చేసుకుంటాడు. ఈరోజు మనం కూడా మన జీవితంలో గమనించండి, దేవుని తీర్పు ఎంత కఠినమైనదో ఒకసారి ఆలోచన చేసుకోవాలండి. దేవుని తీర్పు కనుక నీవు గమనించలేకపోతే, ఆయన ఇచ్చిన ఆ ఛాన్స్ ను గమనించలేకపోతే గమనించండి, మనం కూడా మన జీవితంలో ఎంతగానో నష్టపోతామండి. ఆ విధముగా వారిద్దరికి తీర్పు తీర్చిన తర్వాత ఈ కయ్యను హేబేలు పాపము పొంచిందండి. కయ్యను హేబేలు పాపం పొంచిన తర్వాత అలాగా జరుగుతూ ఆ యొక్క సంతానం అనేది పెరుగుతూ భూమి మొత్తం కూడా జనులందరూ కూడా నిండిపోతా ఉన్నారు. భూమి ఎంత జనం ఉన్నారు, ఆ జనములో పాపము విస్తరించిపోతా ఉందండి. ఈ పాపం అంతా విస్తరించిపోతున్నప్పుడు దేవుడు ఒక మాట అంటున్నాడు. ఏమిటంటే ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనం, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండిరి. దేవుడు అంటున్నాడంట, భూలోకమును దేవుడు చూసినప్పుడు, ఇదిగో నేను సృజించిన ఈ భూలోకము ఎలా ఉంది అని ఆయన చూసినప్పుడు అది మొత్తము చెడిపోయి ఉందంట. సమస్త శరీరులు తన మార్గంలో ఏం చేసుకున్నారంట? చెరిపి వేసుకున్నారు. ఎందుకు వారి మార్గములు చెరిపి వేసుకున్నారు? దేవుడు ఆశీర్వదించాడు ఆదాము హవ్వలను. వారు పాపము చేసి శాపగ్రస్తులయ్యారు. వారికి వచ్చిన మొదటి సంతానంలోనే కయ్యను పాపము ఆలోచన కలిగినాడు, చెడు ఆలోచన కలిగినాడు. తర్వాత అక్కడి నుంచి వస్తున్న జనాంగము, ఆ యొక్క జనాంగం అంతా పెరుగుతూ భూమి అంతా నిండింది. అప్పుడు దేవుడు ఒక్కసారి భూమిని చూసినప్పుడు గమనించండి, ఆ భూమి అంతా కూడా, భూమి మీద సమస్త శరీరం, సమస్త మానవులు వారి మార్గములను చెరిపి వేసుకున్నారు. ఎలా చెరిపేసుకున్నారు చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం అండి. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలో ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. ఏం చేస్తా ఉన్నాడు ఆయన? సంతాపము నందుతా ఉన్నాడు. ఎందుకు సంతాపము నందుతా ఉన్నాడంటే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదట. ఎంత గొప్పది! వారి హృదయం యొక్క తలంపులన్నీ ఎప్పుడు కూడా చెడ్డవి అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఈరోజు మనం కూడా మన జీవితంలో మనము చెడిపోవడానికి మొట్టమొదటి కారణం ఏమిటి అంటే, మన హృదయం యొక్క తలంపులు, మనం ఆలోచించే ఆలోచనలు. ఇవే నిన్ను చెడ్డవానిగా చేస్తున్నాయి, ఇవే నిన్ను దేవునికి దూరముగా చేస్తున్నాయి, ఇవే నీకు శాపమును కూడా తెచ్చి పెడతా ఉన్నాయి. గమనించండి, ఈ 5వ వచనం మనం చూసినప్పుడు, ఆ యెహోవా ఈ భూమిని చూసినప్పుడు మొత్తం చెడిపోయి ఉన్నారండి. అలా చెడిపోయినప్పుడు దేవుడు సంతాపము నొందుతా ఉన్నాడు. సంతాపము నొందడము అంటే ఏమిటి? నొచ్చుకోవడం, బాధపడడం అని గమనించాలి. దేవుడు బాధపడుతా ఉన్నాడు తాను చేసిన దానిని బట్టి. అందుకే దేవుడు బాధపడినప్పుడు ఆ బాధలో నుంచి దేవుడు చెప్తున్న మాట 7వ వచనము, 6వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు, అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఎలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొందుతున్నాను. 2 విషయాలు. మొదటిది,
దేవుడు సంతాపము నొందింది ఎందుకు అంటే నరుల చెడు హృదయమును చూసినప్పుడు, రెండవది నరులను చేసిన ఈ రెండు విషయంలో ఆయన సంతాపము. అరే నేను ఎందుకు వీళ్ళను చేశాను అనే స్థితిలాగా అనే ఆలోచనలను ఆయనకు వారు పుట్టిస్తున్నారు. అంతగా వారి మార్గములను వారు చెరిపేసుకున్నారు, అంతగా వారు చెడిపోయిన స్థితిలో ఉంటున్నారండి. అలాగా ఉంటున్నప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, గమనించండి, అలాగా వారితో ఉన్నప్పుడు నీతిమంతుడిగా ఉన్న ఒక్క వ్యక్తి దేవుడికి కనపడ్డాడండి. ఆ వ్యక్తి నోవాహు. ఇంతమంది పాపపు జనాంగములో ఇంతగా దేవుని కోపం తెప్పించిన ఈ జనాంగంలో నుంచి ఒక నీతిమంతుని కుటుంబము దేవునికి కనపడింది. ఆ నీతిమంతుని కుటుంబమే నోవాహు కుటుంబం. అందుకే దేవుడు నోవాహుతో అంటున్నాడు, అయ్యా నోవాహు, నేను ఈ యొక్క లోకమును, ఈ యొక్క భూమిని చేసినందుకు ఎంతగానో సంతాపము నొందుతా ఉన్నాను. అందుకే నేను ఈ మనుష్యులను, ఈ జంతువులను, ఈ పక్షులను, ఈ భూమి మీద ఉన్న ప్రతి దానిని నేను నాశనం చేయాలనుకుంటున్నాను. అయితే నీవు నీ కుటుంబము ఓడను సిద్ధపరచుకోనండి. ఎందుకు ప్రభు మేము ఓడను సిద్ధపరచుకోవాలి అంటే దేవుడు అంటున్న మాట, 40 పగళ్ళు 40 రాత్రులు ఏమొస్తుంది? వర్షం వస్తుంది. ఈ వర్షములో ఈ భూమి మీద ఏమీ ఉండదు. ఇలాంటి జలప్రలయం మళ్ళీ ఎప్పుడు చూడనంతగా నేను తెప్పిస్తున్నాను అని నోవాహుతో చెప్పినప్పుడు నోవాహు దేవుడి మాటకు లోబడి ఆ ఓడను సిద్ధపరచుకున్నాడని. ఓడను సిద్ధపరచుకున్న తర్వాత గమనించండి, ఆ సమయం వచ్చింది. అంతవరకు ఆ సమయం రానంత వరకు వారి పాప జీవితం వారు జీవిస్తా ఉన్నారు, వారి వేష జీవితం వారు జీవిస్తా ఉన్నారు, వారి చెడ్డ జీవితం వారు జీవిస్తా ఉన్నారు. అలాగా జీవిస్తున్నప్పుడు గమనించండి, దేవుని తీర్పు హఠాత్తుగా ఒకరోజు రానే వచ్చింది. దేవుని తీర్పు ఎప్పుడు కూడా అండి గమనించండి, మాట వినని వారి మీదకి హఠాత్తుగా వస్తుంది. అందుకే మనం గమనించినట్లయితే ఈ మాటను బైబిల్ గ్రంథంలో మనము చాలా మాటలు వినింటాం. ఎన్ని మాటలను గద్దించినా వినని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా మరణించును అన్న మాట మనం చూస్తా ఉన్నామండి. ఈరోజు మనం కూడా మన జీవితంలో దేవుని మాటను వినకుండా ఎన్నిసార్లు చెప్పినాను వినకుండా ఉన్నట్లయితే దేవుడు నీతో నాతో అంటున్న మాట, నీ మీదికి హఠాత్తుగా ఒకరోజు మరణము రాబోతుంది, ఒకరోజు నీ మీదికి హఠాత్తుగా తీర్పు రాబోతుంది. ఆ రోజు నోవాహు జనాంగానికి కూడా అలాగుననే హఠాత్తుగా ఒకరోజు రానే వచ్చింది. అప్పుడు వారందరూ వచ్చి తలుపులు తడుతా ఉన్నారు, అయ్యా నోవాహు తలుపులు తీ, మేము మీ బంధువులమంటే, అయ్యా తాళం చెవులు నా దగ్గర లేవు, ఈ ఓడను నడుపుతున్నది నేను కాదు, ఈ ఓడను తయారు చేసింది నేనే, కానీ ఈ ఓడను నడుపుతున్న వ్యక్తి ఆయన, నా దగ్గర ఏమీ లేదయ్యా అంటా ఉన్నాడు. ఈరోజు మనం కూడా మన జీవితంలో గమనించండి, దేవుడు సామెత రాసిన గ్రంథంలో, ఇదిగో నేను ఒక సమయం వరకు మీకు దొరుకుతాను, ఆ సమయం తర్వాత మీకు నేను దొరకను, మీరు ప్రార్థించినా దొరకను, మీరు ఎంత వెతికినా దొరకను. ఇప్పుడే మీ హృదయంలో నేను తడుతూ ఉన్నప్పుడు, మీ హృదయంలో మీతో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడే మీరు ఆలకించండి. మీరు ఇప్పుడు గనక ఆలకించలేకపోతే ఒక సమయము రాబోతుంది, ఆ సమయంలో ఎవరి మొరలో నేను అదే జరిగిందండి దీని జీవితంలో. దేవుడు చెప్పినాడు కానీ వినలేదు. చివరికి హఠాత్తుగా మరణం వచ్చినప్పుడు మనుషులందరూ కూడా చేస్తున్న పని ఏమిటంటే, కాపాడండి అయ్యా, మమ్మల్ని అందరినీ ఎవరైనా కాపాడండి కాపాడండి అరుస్తున్నాడు, కానీ కాపాడడానికి ఎవరు కూడా లేరండి. ఈరోజు మనం కూడా మన జీవితంలో అన్ని కోల్పోయిన తర్వాత దేవుని దగ్గరికి రావడం కంటే, దేవుడు నీకు దొరుకు కాలంలోనే, దేవుడు నీతో ఉన్న కాలంలో దేవుని దగ్గరికి రావడం ఎంతో గొప్ప ధన్యత. అలాగున దేవుడు ఆ జనాంగమునంతటిని కూడా చంపివేశాడండి. ఆ జనాంగం మొత్తం, ఆకాశ పక్షులు మొదలుకొని, జంతువులు మొదలుకొని, మనుష్యులు మొదలుకొని ప్రతిదీ కూడా దేవుడు నాశనం చేసేసాడు. ఇది మొదటి జనాంగం. దేవుడు సృజించిన ఈ మొదటి జనాంగము దేవుడే చంపివేశాడు. ఎందుకు చంపివేశాడంటే ఆయన తీర్పు అంత గొప్పది. దేవుడు అనుకున్నది ఒకటి,
వీరు చేస్తున్నది ఒకటి. దేవుడు ప్రేమించి నరులు సృజించాడు, కానీ దేవునికే విరోధమైన జీవితం జీవిస్తున్న వారిగా వీరి జీవితాలు ఉన్నాయండి. ఈరోజు మనం కూడా మన జీవితంలో దేవుడు నిన్ను ఆశీర్వదించిన తర్వాత నువ్వు చెడిపోయినట్లయితే దేవుని తీర్పు నీ మీదికి రాబోతా ఉంది, వారి మీదకి వచ్చినట్టుగానే. అలా ఆ విధముగా దేవుడు మొదటి జనాంగం మొత్తమును కూడా ఆయన నాశనము చేస్తా ఉన్నాడు. తర్వాత రెండవ జనాంగం అంటే ఆ నీరంతా కూడా అయిపోయిన తర్వాత నోవాహు మరలా భూమి మీద అడుగు పెట్టడం, ఆ జంతువులన్నీ కూడా మరలా భూమి మీదకి రావడం, వారి ఆ జంతువుల సంతానం అంతా మరలా అభివృద్ధి పొందడం. ఈ నోవాహుతో తన కుమార్తెలు పాపము కూడా చేస్తా ఉన్నారు, వారి ద్వారా కుమారులు కనడం. ఈ విధంగా మరలా ఇంకొక రెండవ జనాంగము ఏర్పడింది. అప్పుడు నోవాహుతో దేవుడు అంటున్న మాట ఏమంటున్నారంటే, అయ్యా నోవాహు, ఇంకొకసారి ఇలాంటి జలప్రలయం ఎప్పుడు రాదు. ఎందుకు రాదు ప్రభువా? మీరు చేసింది తప్పే కదా, మీరు చేసింది పాపమే కదా, నీకు విరోధంగా జీవించినారు కదా, మరలా ఇంకొక జనం వస్తా ఉన్నారు, ఇదిగో మా సంతానం నుంచి ఇంకొక జనం రాబోతుంది, మరి వీరు తప్పు చేసినా కూడా ఇలాంటి జల ప్రళయం రాదా అంటే రాదు అని దేవుడు అంటున్నాడు. ఎందుకంటే దేవుడు మనం గమనించినట్లయితే దేవుడు సంతాపము నొంది ఉన్నాడు. దేవుడు సంతాపము నొందడం అంటే దేవుడు ఒక్కడు బాధపడడం కాదండి. చాలా మందిని కూడా మనం చేస్తున్న పాపాలను బట్టి దేవుడు ఏడుస్తూ ఉన్నాడు, మనం చేసిన తప్పులను బట్టి దేవుడు బాధపడుతూ ఉన్నాడు. ఆయన బాధపడడమే కాదండి, ఈరోజు మనందరం కూడా మనకి ఇష్టమైన వ్యక్తి మనకి ఏదైనా ఒక తప్పు చేసినాడు అనుకోండి, మనకి ఇష్టమైన వ్యక్తి మనకు విరోధంగా మారిపోయినాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? వారిని బట్టి ఎంతగానో బాధపడతాం, బాధపడి వారిని వదిలేస్తాం. ఇదిగో అతను నాకు ఇష్టమైన వ్యక్తి, అతను ఏమన్నా కూడా ఏం పట్టించుకోను, బాధపడతాం మనం. కానీ దేవుడు బాధపడతాడు, అలాగే చేసిన తప్పుకు మొట్టికాయలు కూడా వేస్తాడు. సంతాపము నొందడము అంటే దేవుడు బాధపడి ఊరికే ఉండేవాడు కాదు, ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా, ఇంకొకసారి ఇలాగ ప్రజలు పాడైపోకుండా దేవుడు వారికి బుద్ధి చెప్తాడు. దావీదు పాపము చేసినప్పుడు గమనించండి, దావీదుకు మొట్టికాయలు వేశాడు, అందుకే పాపము ద్వారా కన్న కుమారుడు చనిపోయాడు. సౌలు పాపము చేశాడు, సౌలు విషయంలో దేవుడు సంతాపం నొందాడు, కానీ సౌలును దేవుడు వదిలేశాడు. దేవుడు ఒక వ్యక్తిని వదిలేస్తే స్టేజ్ వరకు వచ్చాడు అంటే గమనించండి, ఆ వ్యక్తి జీవితము నాశనం అయిపోయింది, ఆ వ్యక్తి దేవుని మాటలు వినలేని స్థితిలో ఉన్నాడని అర్థం. ఈరోజు దేవుడు మనకు కూడా ఎన్నోసార్లు తన సేవకుల ద్వారా నీకు తెలియపరుస్తుంటే వినలేని స్థితిలో ఉన్నావేమో, దేవుడు నీకు వినిపిస్తున్న మాటలన్నీ గ్రహించలేని స్థితిలోనే ఉన్నావేమో, జాగ్రత్త. ఈరోజు దేవుడు నీతో నాతో మనందరితో చెప్తున్న మాట ఏమిటంటే, దేవుడు నీకు దొరుకు కాలంలో ఆయనను నీవు వదిలిపెట్టుకోవద్దు. అలాగ దేవుడు వారి ఆ మొదటి జనాంగము చనిపోయిన తర్వాత వారందరి కూడా దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు, ఒక నిబంధన చేస్తున్నాడు. ఏమిటి ఆ నిబంధన అంటే, ఇదిగో నీ యొక్క మేఘంలో నా ధనస్సును ఉంచుతా ఉన్నాను, ఇంద్రధనస్సు లాంటిది ఒకటి ఉంచుతా ఉన్నాను, ఇది మీకు నాకు ఒక గుర్తు. ఇలాంటి జలప్రళయం ఎప్పుడు రానివ్వకూడదు, ఎంత పాపము చేసినా వీరిని మార్చాలి, ఇది బ్రతుకులు మార్చాలి అని దేవుడు తీసుకున్న నిర్ణయమే ఈరోజు మనం ఇంకా బ్రతికిస్తూ ఉన్నాం. ఈరోజు ఇంకా మనము ఎన్ని పాపములు చేసినా ఎందుకు ఈరోజు అలాగే ఉంటున్నాము అంటే ఒకే ఒక కారణము, దేవుని కృప. ఆ విధముగా దేవుడు వారిని వచ్చిన తర్వాత గమనించండి, మరలా రెండవ సంతానం వచ్చింది. మొదటి జనాంగం అంతా కూడా నోవాహు చనిపోయారు, తర్వాత నోవాహు నుంచి రెండవ జనాంగం అనేది ప్రారంభించబడింది. రెండవ జనాంగం ప్రారంభించబడిన తర్వాత గమనించండి, మనం గమనించినట్లయితే ఒక సామెత ఉంటది, మనిషికి ఒక మాట గొడ్డుకు ఒక దెబ్బ అని. ఎందుకు గొడ్డుకు ఒక దెబ్బ వేయాలంటే దానికి అది పడితేనే మాట వింటది అని. మరి మనిషి మాట చెప్తే వింటాడట, కానీ గొడ్డు మాత్రం మాటలు చెప్తే దానికి అర్థం కాదు, దానికి ఆ యొక్క దెబ్బలు పడితేనే అది మాట వింటా ఉంది. ఈరోజు గమనించండి, దేవుడు ఆ రెండవ జనాంగమును చూసినప్పుడు
ఈ రెండవ జనాంగము అయినా మారారా అని దేవుడు ఆలోచన చేస్తా ఉంటాడు. మొదటి జనాంగము చనిపోయారు, కరెక్ట్. మొదటి జనాంగము పాపము చేశారు, వారు నాశనం అయిపోయారు. మరి ఇప్పుడు రెండవ జనాంగం, కొంతమంది జనాంగము ఏమి చేస్తా ఉన్నారంటే ఒక పెద్ద పిరమిడ్ కడదాం, ఒక పెద్ద గుడి కడదామని ఆలోచన కలుగుతా ఉన్నారంట వాళ్ళందరూ కూడా. ఎందుకు ఈ గుడి కట్టాలి అని ఆలోచన కలిగినారంటే మేము ఈ లోకంలో గొప్పవారిగా అయిపోవాలి అని ఆలోచన కలిగినారంట వాళ్ళందరూ. దేవుడు రెండవ జనాంగమును మరలా ఒక ఛాన్స్ ఇచ్చిన తర్వాత వారు చేస్తున్న పని ఏమిటంటే మేము ఈ లోకములో ఎక్కువగా అయిపోవాలి అని అనుకున్నారు. అప్పుడు దేవుడు గమనించండి, ఆదికాండము 11వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనించినట్లయితే, అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. గమనించండి, ఇక్కడ దేవుడు చెబుతున్న మాట మనం గమనించినట్లయితే, కొంతమంది జనాంగం అంటే ఏం చేస్తున్నారట, వారి ఈ భూమి మీద గొప్ప అవ్వాలనుకున్నారు. వారందరికి ఒకే భాష ఉందండి. ఎందుకు ఒకే భాష ఉంది? అందరూ కూడా మొదటి జనాంగం అంతా చనిపోయారు. ఇప్పుడు రెండవ జనాంగం, ఈ రెండవ జనాంగం అందరు కూడా ఒకే భాష ఉంది. నోవాహు భాషనే వీరికి ఉందండి. ఈ ఒకే భాష కలిగిన వీరందరట ఏం చేయాలనుకున్నారట, ఒక పెద్ద పిరమిడ్ లాంటిది కడదాం, మనమే గొప్పవారిగా ఉండాలి. అంటే నరుల హృదయం ఎలాగైపోయింది గమనించండి. ఆ విధముగా అయిపోయినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఇక మీదట వారు చేయు పనులకు అడ్డు లేదు. ఇంకా వాళ్ళకి అడ్డు చెప్పే వాళ్ళు ఎవరు లేరు. వారిదంతా ఒకే భాష, అంతా ఒకే చోట ఉన్నారు. వారికి అడ్డు చెప్పే వాళ్ళు లేరు అని దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, ఆ ప్రాంతములో వారు కట్టుతున్నప్పుడు వారి భాషలన్నీ తారుమారు చేస్తా ఉన్నారు. తారుమారు చేసిన తర్వాత వారి భాషలో ఒకరికొకరికి అర్థము కాక చివరికి వారందరూ ఒక్కొక్క విధంగా వారు వెళ్ళిపోతా ఉన్నారు. ఒకరు ఒక విధంగా అలాగా దేశం అంతటా అన్య భాషలు ఎలా వచ్చాయి అంటే ఇదే కారణం. ఎందుకు కారణం అంటే మనిషిని గనక ఆ విధముగా చేయకపోయింటే, ఒకే భాష ఒకే విధముగా ఉంటే నరుడు మరలా చెడిపోయేవాడు, నరుడు మరలా దేవుని శాపమును పొందుకునేవాడు. అలా జరగకూడదని దేవుడు వారికి కొన్ని అడ్డు చేశాడు. అందుకే గమనించండి, వారు చేయడానికి ఏ ఆటంకము లేదు కాబట్టి దేవుడు వారికి ఆటంకమును కలిగించాడు. అంటే ఏంటండి, వారంత కష్టపడి పిరమిడ్ కడతా ఉంటే దేవుడు ఎందుకండి చెడగొట్టాడు అంటే అది చెడగొట్టడం కాదండి. దేవుడు వారికి ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలనుకున్నాడు. ఇదిగో వీళ్ళు ఈ విధంగానే ఉంటే వీరు చెడిపోతారు, వీరందరూ ఒకే దారిలో వెళ్ళిపోతారు, వీళ్ళకి అడ్డు చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు అని దేవుడు ఆలోచన చేసి వారి భాషను తారుమారు చేసి వారందరినీ చెదరగొట్టాడు. ఆ చెదరగొట్టినప్పుడు ఒక్కొక్కరు ఒక విధముగా వెళ్ళిపోతా ఉన్నారండి. ఆ విధముగానే చాలా మంది కూడా, కొంతమంది సముద్రం తీరం మధ్య, కొంతమంది సముద్రం తీరంలో, కొంతమంది రకరకాల దేశాలు, కొంతమంది అడవులలో, ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా వారందరూ కూడా చెదరగొట్టబడినారు. అలా చెదరగొట్టబడినప్పుడు దేవుడు అనుకున్నాడు, నాకంటూ ఒక జనాంగం ఉండాలి. వీరు అప్పుడు మారలేదు, ఇప్పుడు మారలేదు. అప్పుడు మారలేదని వారిని చంపేశాను, ఇప్పుడు వీరి హృదయాలు కూడా అలాగనే ఉన్నాయి. నాకు ఇలా కాదు గాని నాకంటూ ఒక జనాంగము ఉండాలి అని దేవుడు ఆలోచన కలిగినాడండి. ఆలోచన కలిగి చేస్తున్న పని ఏమిటంటే, ఆదికాండము 12వ అధ్యాయం మొదటి 2 వచనం మనం గమనించినట్లయితే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా. ఎవరు ఈ వ్యక్తి? ఎవరికి దేవుడి ఆశీర్వాదమును ఇస్తా ఉన్నాడంటే అబ్రహామును దేవుడు ఎన్నుకుంటున్నాడు.
దేవుడు అబ్రహాము అనే వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటున్నాడు. దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి పరిస్థితి ఎలాంటిది అంటే, ఆ వ్యక్తి సముద్రపు తీరంలో ఉండి బొమ్మలను చేసుకుంటూ, ఆ బొమ్మలను మొక్కుతూ, బొమ్మలను అమ్ముకుంటూ, అన్య దేవతలను ఆచరిస్తూ, దేవుళ్ళకు మొక్కుతూ ఇలాగ బ్రతుకుతున్న వ్యక్తి. యెహోవా దేవుణ్ణి ఆచరించే వ్యక్తి కాదు అబ్రహాము. ఏంటండి, అబ్రహాము విశ్వాసమునకు తండ్రి అందరం చెప్పుకుంటా ఉంటే, దేవుడు పిలుచుకున్నప్పుడు అంత విశ్వాసంగా లేడా అంటే లేడండి. చూద్దాం యెహోషువ రాసిన గ్రంథం 24వ అధ్యాయము 2వ వచనం అండి. యెహోషువ రాసిన గ్రంథం 24వ అధ్యాయము 2వ వచనం. యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తేరాహు కుటుంబులు నది యాఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను వారు పూజించిరి. ఇతర దేవతలను పూజిస్తా ఉన్నారు వీరందరూ. ఆ నది ప్రాంతంలో ఉండి ఇతర దేవతలను పూజిస్తా ఉన్నారు. మరి అలాంటి వ్యక్తితో దేవుడు చెబుతున్న మాట, నీవు లేచి నీ తండ్రి ఇల్లుని వదిలిపెట్టు, నీ బంధువులను వదిలిపెట్టు, ఈ దేశాన్ని వదిలిపెట్టి నీవు వెళ్ళు అన్నాడు. అలాగొచ్చిన ఆ అబ్రహామును దేవుడు ఆశీర్వదిస్తా అని చెప్పాడు. అందుకే దేవుడు అబ్రహామును ఏమని పిలుస్తానంటే విశ్వాసమునకు తండ్రి అంటున్నాడు. ఎందుకంటే తాను బ్రతుకుతున్న జీవితం వేరు, దేవుడు తనకు చూపించిన జీవితము వేరండి. ఈరోజు మనం కూడా మన జీవితంలో మనం బ్రతికేది ఒక జీవితము, దేవుడు మనకు చూపించేది ఒక జీవితం. ఈ రెండు కూడా మనకు మ్యాచ్ కావు కొన్ని సందర్భములలో. అయ్యా నేనేమో ఈ పని చేస్తా ఉన్నాను, నువ్వేమో ఇది చేయంటున్నావు అని మనం కొన్ని ఆలోచనలు రేకెత్తుతా ఉంటాం. అలాగే అబ్రహాము జీవితం కూడా గమనించండి. అబ్రహాము దేవుడు చెప్పిన మాటకు లోబడి తన సొంత దేశాన్ని, సొంత బంధువులందరినీ వదిలేసి, తాను మొక్కుతున్న బొమ్మలను సైతము వదిలేసి, గమనించండి, దేవుడు చెప్పిన మాట ఆ దేశాన్ని వదిలేశాడు. అలాగ వదిలేసిన అబ్రహాముతో దేవుడు అంటున్న మాట ఏమిటో మీరు గమనించండి. దేవుడు అంటున్న మాట, నిన్ను గొప్ప జనముగా నేను నిన్ను చేస్తాను, నిన్ను గొప్ప జనముగా నేను చేస్తానని దేవుడు చెప్పాడండి. మరి గొప్ప జనముగా దేవుడు అబ్రహామును ఎప్పుడు చేశాడు? ముసలివాడవుతున్నప్పుడు. 99 ఏళ్ళు ఉన్నాయండి ఆ వ్యక్తికి. విశ్వాసముతో వచ్చాడు బయటికి, దేవుడు చెప్పాడని వచ్చాడు. ఆశీర్వదిస్తాను, గొప్ప జనముగా చేస్తానని దేవుడు చెప్పాడు. ఆ చెప్పిన తర్వాత దేవుడు సంతానమంత త్వరగా అబ్రహాముకు ఇవ్వలేదండి. 99 సంవత్సరాలయ్యింది. ఆ 99 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహాముతో చెబుతున్న మాట, నీకు కుమారుడు పుడతాడు, నీ నుంచి ఒక గొప్ప జనాంగం వస్తుందని దేవుడు అబ్రహాముతో చెప్పాడండి. అప్పుడు తన భార్య అయిన శారా నవ్వుకుంటుందంట, మేము ముసలి వాళ్ళం అయిపోయినాము, మాకు ఇంకా కుమారుడేంటి? అలా నవ్వుకుంటున్నప్పుడు దేవుడు అబ్రహాముకు ఇస్సాకును దేవుడు ఇస్తాడు. దేవుడు ఇస్సాకును ఇవ్వడమే కాదండి, దేవుడు చేసిన వాగ్దానంలో ఎప్పుడు కూడా మనిషి జీవితంలో కొద్ది కాలం మాత్రం ఉండేవి కాదండి, అది శాశ్వత కాలము ఉండేవి. కొద్ది కాలం నిలిచే వాగ్దానములు ఆయన చేయడు, అది శాశ్వత కాలం ఉంటుంది. ఆయన చెప్పిన ప్రతి మాట నెరవేర్చువాడండి. విశ్వాసం ఉంచాలి మనం. అలాగా దేవుడు ఇస్సాకును ఆ యొక్క అబ్రహాముకి ఇచ్చిన తర్వాత అబ్రహాముతో దేవుడు చెబుతున్న ఇంకొక మాట ఏమిటో తెలుసా? చూద్దాం. ఆదికాండం 17వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం అండి. నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను, మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను, అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. 8 దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టిన వాడైనను, నీ సంతానము కాని అన్నిని యొద్ద వెండితో కనబడిన వాడైనను, మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి
పొందవలెను. నీ ఇంట పుట్టిన వాడును నీ వెండితో కనబడిన వాడును తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. ఏమర్థమవుతా ఉంది? ఈ 4 వచనాలు చదివినప్పుడు దేవుడు ఒక జనమును ఏర్పరచుకోవాలి అనుకున్నాడు. దేవుడు ఒక జనమును ఏర్పరచుకోవాలనుకున్నప్పుడు అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడు. మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు, ఏంటండి అబ్రహాము అబ్రహాము అన్య దేవతలను పూజిస్తున్నవాడు, అబ్రహాముకు దేవుని యందు అంత నమ్మకము లేదు, అబ్రహాము దేవుని పూజించినట్లు లేదు, అన్య దేవతలను పూజించినట్లుంది. అలాంటి వారిని కూడా దేవుడు ఎన్నుకున్నాడండి. ఎందుకు దేవుడు ఎన్నుకోవాలి? ఈరోజు గమనించండి, దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు దేవుడు వారి ఫ్యూచర్ ని చూస్తాడు. ఊరికే దేవుడు ఎన్నుకోడండి. దేవుడు అందరితో ఊరికే మాట్లాడాడండి. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు అంటే వారి ఫ్యూచర్ ని దేవుడు చూస్తాడు. అబ్రహాము పాపంలో బ్రతుకుతుండొచ్చు, అబ్రహాము విగ్రహములకు మొక్కుచుండొచ్చు, కానీ దేవుడు అబ్రహాము ఫ్యూచర్ ను చూసేశాడు కాబట్టి అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడండి. ఈరోజు మనం కూడా మన జీవితంలో మనం పాపము చేసిన వారమని మనమే దూరం అయిపోతున్నాం దేవునికి. కానీ దేవుడు చెప్తున్న మాట, దేవుడు నిన్ను పిలుచుకుంటే నీ జీవితం ఎంతగానో ఆశీర్వదించబడుతుంది. అలా పిలుచుకునే విధముగా నువ్వు జీవించాలి. కానీ మనము ఆయన నుంచి దూరం అయిపోతా ఉన్నామండి. అలాగా దేవుడు అబ్రహాముకు చెప్తున్న వాగ్దానం ఏమిటంటే, మీ సంతానంలో పుట్టిన మీ కుమారులందరూ అంటే మగవారందరూ కూడా సున్నతి పొందాలి అని దేవుడు చెప్పాడు. 8వ రోజు అంటే పిల్లవాడు పుట్టిన 8వ రోజున ఆ యొక్క మగ పిల్లవాడికి ఏం చేయాలి? మీరందరూ కూడా సున్నతి చేయాలి అన్న మాట మనం గమనిస్తా ఉన్నాం. సున్నతి అనగానే మనము ఏమర్థం చేసుకోవాలి? సున్నతి అంటే ఈరోజు చాలా మంది బాప్తిసం అనుకుంటారండి. కాదండి, సున్నతి వేరు, బాప్తిసం వేరు. అసలు సున్నతి అంటే ఏమిటి అంటే 11వ వచనంలో క్లారిటీగా చెప్తున్నాడు చూడండి. నీ ఇంట పుట్టిన వాడును నీ వెండితో కనబడిన వాడును తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. ఏమంటున్నాడు? దేవుని నిబంధన ఏ దాని మీద ఉండాలంట? శరీరమందు నిత్య నిబంధన ఉంటదంట. అంటే సున్నతి అంటే ఏమిటంటే గోప్యాంగ చర్మము, అంటే మగవారి యొక్క చర్మమును కత్తిరించుట, గోపాంగ చర్మమును కత్తిరించుట. ఎవరైతే అలాగా వారి యొక్క గోపాంగ చర్మమును ఆ విధంగా చేసుకుంటారో వారందరూ కూడా దేవుని కుమారులు, దేవుని చేత ఎన్నుకోబడిన వారు దేవుని జనాంగము అని దేవుడు వారికి చెప్తున్నాడండి. అందుకే నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును అంటున్నాడు దేవుడు. ఆ విధముగా గమనించండి, దేవుడు అబ్రహాము నుంచే తన జనాంగమును ఏర్పరచుకోవడం ప్రారంభించాలండి. అబ్రహాముకు పుట్టిన సంతానం నుంచి, ఇస్సాకు నుంచి దేవుడు ఏం చేస్తా ఉన్నాడండి? ఇస్సాకు నుంచే దేవుడు జనాంగమును ఏర్పరుస్తా ఉన్నాడు. ఆ విధముగా సున్నతి అనేది చేపించిన తర్వాత ఆ తరతరములండి, ఒక తరము కాదండి, ఈ తరతరములకు సున్నతి పొందాలని చెప్పినట్టుగా అబ్రహాము మొదలుకొని మొత్తము కూడా సున్నతి అనేది ప్రారంభమైంది. ఆ సున్నతి వలన ప్రతి ఒక్కరు ఇదిగో వీరు దేవుని కుమారులు అని దేవుడు వారికి తెలియపరిచారండి. ఆ విధముగా సున్నతి చేయబడ్డారు. ఇస్సాకు కూడా సున్నతి పొందాడు. అంతేకాదండి, మీరు గమనించండి, ఇస్సాకు విధేయుడిగా ఉన్నాడు. అబ్రహాము విశ్వాసము చూపించాడు, ఇస్సాకు విధేయుడై ఉన్నాడు. దేవుడు ఆశీర్వదించాడండి. అబ్రహామును దేవుడు ఆశీర్వదించినట్టుగానే, అబ్రహాముకు దేవుడు తోడునట్టుగానే ఇస్సాకు కూడా దేవుడు తోడుగా ఉన్నాడండి. ఆ తరువాత ఇస్సాకు కుటుంబంలో 2 కుమారులు పుడతా ఉన్నారు, ఏశావు, యాకోబు. వీరిద్దరి జీవితంలో మనం గమనించినట్లయితే ఒకరేమో విలువైన దానిని ఎన్నుకున్నారు, ఇంకొకరేమో విలువ లేని దానిని ఎన్నుకున్నారండి. ఒక వ్యక్తి ఏమో ఇదిగో ఈ చిక్కుడుగాయ కూరల కోసం అని చెప్పేసి, ఆకలి కోసం అని చెప్పేసి, ఎట్లు చనిపోతాను కదా అని చెప్పేసి దేవుని నిబంధనను అంటే దేవుడు తోడుగా ఉన్నటువంటి ఆ ఆశీర్వాదమును, ఆ జ్యేష్ఠత్వమును
ఏశావు కోల్పోయినాడు, కానీ ఇస్సాకు ఆ యాకోబు మాత్రము ఆ యొక్క జ్యేష్ఠత్వమును పొందుకుంటా ఉన్నాడండి. యాకోబు ఎప్పుడైతే జ్యేష్ఠత్వమును పొందుకున్నాడో గమనించండి, మోసము చేసి యాకోబు ఏం చేస్తా ఉన్నాడు? జ్యేష్ఠత్వమును పొందుకుంటా ఉన్నాడు. మోసము చేసి యాకోబు జ్యేష్ఠత్వమును పొందుకున్న తర్వాత గమనించండి, యాకోబు అక్కడ నుంచి వెళ్ళిపోయాడండి. గమనించినట్లయితే ఆదికాండం 27వ అధ్యాయము 35వ వచనం 36వ వచనం మీరు గమనించినట్లయితే, అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెనను తీసుకొని పోయాను. ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగా చెల్లినది. అతడు నన్ను ఈ 2 మారులు మోసపుచ్చాను, నా జ్యేష్ఠత్వము తీసుకొనెను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసుకొనని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనలు మిగిల్చి ఉండలేదా అని అడుగుతా ఉన్నాడు. ఎవరంటున్నారు ఈ మాట? ఏశావు అంటున్నాడు, అయ్యా నా యొక్క సహోదరుడైన యాకోబు చేసిన ఈ 2 మోసాలు కూడా సరిగ్గా చెట్టేనయ్యా ఆ పేరుకు అంటున్నాడు. ఎందుకంటే గమనించండి, యాకోబు చేసిన మోసము అని ఏశావు అంటా ఉన్నాడు, కానీ ఏశావే అమ్ముకున్నాడండి. చిక్కుడుగా కూరల కోసం అమ్ముకున్నాడు. ఆ విధముగా యాకోబు అక్కడి నుంచి ఆ యొక్క తన ఏశావు చంపేస్తాడేమో అని భయపడి అక్కడ నుంచి తన మామ దగ్గరికి పారిపోయి గమనించండి 20 సంవత్సరములు గొర్రెలు కాస్తూ బ్రతుకుతున్నారండి యాకోబు. 20 సంవత్సరములు పని చేస్తా ఉన్నారండి. 20 సంవత్సరములు పనిచేసిన తర్వాత రాహేలు అనే ఆమెను పెళ్లి చేసుకొని తర్వాత ఆమె సంతానం నుంచి అబ్రాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్పినట్టుగా యాకోబు కూడా దేవుడు తోడై ఉన్నప్పుడు గమనించండి 12 మంది కుమారులు పుడుతా ఉన్నారండి. ఆ 12 మంది కుమారులు అలాగే ఒక అమ్మాయి కూడా యాకోబు సంతానములో మనము చూస్తా ఉన్నాం. ఆ విధముగా ఈ యొక్క యాకోబు ఇంత సంతానము కలిగి ఇంటికి వస్తా ఉన్నాడు. ఇదిగో దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని చెప్పేసి యాకోబు ఆశీర్వాదం అంతా పొందుకొని యాకోబు మరలా తన తండ్రి దగ్గరికి వస్తా ఉన్నాడండి. అలాగ వస్తున్నప్పుడు గమనించండి, యాకోబు ఎప్పుడైతే ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకున్నాడో దేవుని ఆశీర్వాదం మొత్తం కూడా యాకోబు పొందుకుంటున్నాడండి. ఎంతో ఆస్తిని పొందుకున్నాడు. 20 సంవత్సరములు పనిచేసిన యాకోబు ఎంతగానో ఆశీర్వదించబడినాడండి. అంతేకాదండి, ఆ యొక్క రాహేలును పెళ్లి చేసుకుని యాకోబు ఇంటి ముఖం పడుతా ఉన్నాడు. 20 సంవత్సరాలు అయిపోయింది, ఇంటికి వెళ్ళాలి అన్న ఆలోచనతో యాకోబు తిరుగుముఖం అవుతున్నప్పుడు యాకోబులో ఒక భయం వేస్తా ఉంది. ఇంత సైన్యము వెనకల ఉంది, తన వెనకల ఎంతో ఆస్తి పాస్తులు ఉన్నాయి, ఎంతో మంది పని చేసేవారు ఉన్నారు, ఎంతగానో ఆశీర్వించబడినాడు, కానీ భయము వేస్తా ఉంది. ఎందుకు భయం వేస్తా ఉందంటే ఏశావు ఎక్కడ చంపివేస్తాడో, ఎక్కడ నా జీవితాన్ని నాశనం చేస్తాడో అని యాకోబు భయపడుతూ ఉన్నాడండి. అలాగా భయపడుతూ ఉన్నప్పుడు యాకోబు ఎన్నో ఉపాయములు పండుతా ఉన్నాడు. ఇదిగో డబ్బులను ముందు పంపిస్తా ఉన్నాడు, ఇదిగో సేవకులను ముందు పంపిస్తా ఉన్నాడు, తన భార్యను ముందు పంపిస్తున్నాడు. కానీ యాకోబు మాత్రం ముందరగా వెళ్ళలేని స్థితిలో ఉన్నాడు, బలహీనమైపోయాడు, బాధపడుతా ఉన్నాడు. అలాంటి సమయంలో యాకోబు ఒక్కడు ఒంటరి వాడైపోయాడు. మిగతా వారు మొత్తం ఒక దారిలో వెళ్తా ఉన్నారు, యాకోబు ఒంటరి వాడై వెళ్తా ఉన్నాడు. అలాంటి సమయంలో దేవుడు యాకోబు గొప్ప కార్యము చేస్తా ఉన్నాడు. యాకోబు జీవితంలో జరిగిన గొప్ప కార్యము ఏమైనా ఉన్నది అంటే అది ఇదేనండి. ఏ దర్శనమైతే మొదట చూశాడో అదే దర్శనము తన జీవితంలో నెరవేర్చబడింది. దేవుడు ఎక్కిపోతా ఉన్నప్పుడు దేవుణ్ణి గట్టిగా పట్టుకున్న ఆయన అంటున్న మాట, నీవు నన్ను ఆశీర్వదించాలి, నీవు నన్ను ఆశీర్వదించకపోతే నేను నిన్ను వదలనంటా ఉన్నాడు. అందుకే చూద్దాం, ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనను. ఆయన నీ పేరమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను.
అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. గమనించండి, దేవుడు చెప్తున్న మాట మనం గమనించాలి జాగ్రత్తగా. నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచినావు అంటున్నాడు. ఏ విషయంలో గెలుస్తూ ఉన్నాడు యాకోబు? గమనించండి, దేవునితో పోరాడుతా ఉన్నాడు. అయ్యా, నీవు నన్ను ఆశీర్వదించాలయ్యా, ఇది నా బ్రతుకయ్యా, నేను ఇలాగ జీవించానయ్యా, నేను ఇలాగ తప్పు చేసి వచ్చానయ్యా అని ఏడుస్తూ ఏడుస్తూ రాత్రంతా పెనుగులాడుతూ ఉన్నాడు యాకోబు. దేవునితో గెలిచాడు. మరి ఇంకొక విషయంలో మనుషులతో ఏం గెలిచాడు అంటే దొంగతనముగా ఆ యొక్క జ్యేష్ఠత్వమును పొందుకోవడమా? ఆ విధముగా కాదండి. యాకోబు విలువైన దానిని ఎన్నుకున్నాడు. కానీ ఏశావు జ్యేష్ఠత్వమును అమ్ముకోవడానికి కూడా సిద్ధపడ్డాడు. ఆ విషయంలో యాకోబు గెలిచాడు. ఈరోజు మనం కూడా మన జీవితంలో గెలవడము అంటే ఉత్తమమైనది ఎన్నుకోవడం. ఈరోజు మనందరం అడ్డదారిలో వెళ్ళి గెలుస్తున్నాం అనుకున్నాము. జాగ్రత్త. ఈ యాకోబును బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నువ్వు గెలవడము అంటే ఉత్తమమైనది, విలువైనది ఎన్నుకొని గెలవడం. అదే నీ జీవితంలో దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు విలువైన దానిని ఎన్నుకోనకుండా అయ్యా నాకు దానిలో ఆశీర్వాదం కావాలి అంటే ఎలా ఆశీర్వాదం వస్తుంది? ఒక వ్యక్తి అన్నాడట, అయ్యా నేను వైన్ షాప్ పెట్టాను, నాకు బాగా జరగాలి అన్నాడట. నేను వైన్ షాప్ పెట్టాను, చాలా మంది వచ్చి తాగాలి అన్నాడట. చాలా మంది అడిక్ట్ అవ్వాలని ప్రార్థన చేశాడట. ఉత్తమమైనది ఎన్నుకో. ఈరోజు ఉత్తమమైనది ఎన్నుకోకుండా దేవుని దగ్గర నీ మొరలు పెడుతున్నాము. జాగ్రత్త, అవి ఎన్నటికీ తీరవు. విలువైన వాటిని దేవుడు ఆశీర్వదిస్తాడని, విలువ లేని వాటిని మనుష్యులో నుంచి దేవుడు తీసివేస్తాడు. దేవుడు విలువలేని వాటిని తీసివేయాలని వస్తే ఈరోజు మనం ఇంకా విలువలేని వాటిని ఎన్నుకుంటాం. దేవుడు అంటున్నాడు, విలువైన వాటిని మీరు చేసుకోండి అయ్యా, విలువైన వాటిని మీరు పొందుకోండి అయ్యా అంటే మనం ఇంకా విలువలేని వాటిని దేవుని దగ్గరకు వచ్చి అడుగుతున్నామయ్యా, నాకు అవి కావాలి, ఇది కావాలయ్యా, ఇదిగో ఆమె బాగలేదయ్యా, ఇదిగో ఆమె బాగా ఆశీర్వదించబడింది, ఇదిగో ఆమె బాగా ఇల్లు కట్టుకుంది, ఆ వ్యక్తి అలాగున్నాడు, ఈ వ్యక్తి ఇలాగున్నాడు, నాకెందుకయ్యా లేవు. విలువైనది ఈ రోజు ఎన్నుకుంటున్నావా? నీవు నీ బ్రతుకును మార్చుకోకుండా, నీ జీవితమును మార్చుకోకుండా, విలువైన దానిని ఎన్నుకొనకుండా ఈరోజు విలువలేని వాటిని దేవుని దగ్గర అడుగుతున్నామేమో. జాగ్రత్త. అలా అడిగితే దేవుడు అది నీకు నెరవేర్చడము జరగదండి. యాకోబు విలువైనది ఎన్నుకున్నాడు, అందుకే మనుష్యులతో పోరాడి జ్యేష్ఠత్వమును పొందుకున్నాడు. యాకోబు విలువైనది ఎన్నుకున్నాడు, అందుకే దేవునితో పోరాడి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఈ చెప్పిన మాట ఇప్పుడు మనం వింటున్నప్పుడు చిన్న మాటనే ఏముందండి, యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు అంతే అనుకుంటున్నామేమో. కానీ ఈ పేరు మీద దేవుడు ఎంతగానో జనమును సృష్టిస్తా ఉన్నాడు. ఈ పేరు మీద ఇశ్రాయేలుగా దేవుడు తన ప్రజలను తీర్చిదిద్దుకుంటా ఉన్నాడు. తర్వాత ఈ 12 మంది పుట్టిన వారిలో ఒక్కరిని దేవుడు ఎన్నుకున్నాడు. మిగతా వారందరూ కూడా పాపం చేస్తా ఉన్నారు. మిగతా వారందరూ కూడా ఎన్నెన్నో చెడ్డ కార్యములు పెడుతున్నారు. కానీ యేసేపు మాత్రం ఏ తప్పు కూడా చేయలేదండి. ఒక వ్యక్తి అంటా ఉన్నాడు, అయ్యా వాళ్ళ అన్నలంటే పెద్దవాళ్ళు అన్నారు కాబట్టి తప్పు చేశారు, వారికి లోక జ్ఞానం తెలుసు కాబట్టి తప్పు చేశారు, మరి యేసేపు ఇంకా చిన్నవాడే కదండి, అందుకే యేసేపు తప్పు ఏం తెలియదేమో, అందుకే ఏ తప్పు చేయలేదేమో. ఒకవేళ పెద్దవాడైతే యేసేపు కూడా తప్పు చేసేవాడేమో అని అంటున్నారండి. కానీ ఈరోజు మీరు గమనించండి, యేసేపుకు దేవుడే దర్శనములు ఇచ్చాడండి. దేవుని దర్శనము యేసేపులో ఉంచాడు చిన్నప్పటి నుంచి. అంతగా దేవుడు ఎన్నుకున్నాడు యేసేపును. దేవుడు ఎన్నుకున్న వారు పాపము చేయరండి, అది ఏ ఏజ్ అయినా సరే. దేవుడు ఎన్నుకున్న వారు ధైర్యముగా మాట్లాడగలుగుతారండి, అది ఏ ఏజ్ అయినా సరే. దేవుడు ఎన్నుకున్నప్పుడు సమూయేలు చిన్న వయస్సులోనే చెప్పుతా ఉన్నాడు, ఇదిగో అయ్యా నీ కుమారులు చనిపోతారని దేవుడు సమూయేలుతో మాట్లాడినప్పుడు అదే మాటను ఆ ప్రవక్తకు చెప్తా ఉన్నాడు. ఈరోజు మనం కూడా మన జీవితంలో జ్ఞాపకం ఉంచుకోవాలండి, దేవుడు నీతో ఉంటే నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా పాపములో పడివేయడము కష్టము. సాతాను నిన్ను పాపంలో పడివేయకూడదు అంటే నువ్వు దేవుణ్ణిలో ఉండాలి. యేసేపు దేవుణ్ణిలో ఉన్నాడు, ఏ పాపము చేయలేదు,
చిన్న వయస్సు ఏ భేదం లేదండి, ప్రతి ఒక్కరు పాపం చేయడానికి ఆ సమయంలో ఉన్నది ఛాన్స్. కానీ యేసేపు పాపం చేయలేదు. వారన్నలు అంతగా పాపం చేస్తున్న వారితో అతను కలవకుండా సపరేట్ గా ఉన్నాడు. అలా సపరేట్ గా ఉన్నందుకు యేసేపుకు వచ్చిన గొప్ప బహుమానం ఏంటో తెలుసా? వాళ్ళ అన్నలే యేసేపును అమ్మి వేస్తా ఉన్నారు. వాళ్ళ అన్నలు యేసేపును అమ్మి వేసిన తర్వాత అమ్మి వేసిన తర్వాత కూడా యేసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. చూద్దామన్నమాట. ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చదివినట్లయితే, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడయ్యను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. ఇక్కడ మీరు గమనించండి, ఏమి జరుగుతా ఉంది అంటే, మొత్తం ఈ యొక్క వ్యక్తి కలిగిన మొత్తాన్ని కూడా యోసేపుకు అప్పగించేశారంట. ఎందుకు అప్పగించారంటే, యోసేపుకు దేవుడు తోడై ఉండడము అన్యుడు చూస్తా ఉన్నాడు. ఎవరండి? దేవుణ్ణి ఎరగని వ్యక్తి చూస్తా ఉన్నాడండి యోసేపులో ఆ యొక్క కార్యము. ఈరోజు మనం మాత్రం మన జీవితంలో క్రైస్తవులుగానే బ్రతుకుతున్నాం, కానీ మనలో ఎవరిని కూడా ఆ విధముగా చూడలేకపోతున్నాం. ఎందుకు? ఈ వ్యక్తికి దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఇలాగ జీవిస్తున్నాడు అనే వారిగా ఈరోజు మనం జీవిస్తున్నామా లేదా అండి? యోసేపు జీవితంలో అదే జరిగిందండి. యోసేపుకు దేవుడు తోడై ఉన్నప్పుడు గమనించండి, ఆ పొతీఫరు ఏం చేస్తా ఉన్నాడు? తన కలిగినదంతా అతనికి ఇచ్చేశాడండి. ఇదిగో వీటన్నిటి మీద నీవు అధికారం కలిగిన వాడవు అని చెప్తా ఉన్నాడండి. ఈరోజు మనం కూడా మన జీవితంలో గమనించుకోండి, దేవుని చేతిలో నీవు ఉంటే, దేవుని తోడు నీకుంటే నీవు ఆశీర్వదించబడతావు. చివరికి గమనించండి, యోసేపు జీవితం ఎలా అయిపోయిందో గమనించండి. ఏ కళ గంటున్నాడని అన్నదమ్ములు అమ్మేశారో అదే కళ ఫరోకు చెప్పి ఆ దేశము కరువు నుంచి కాపాడాడండి యోసేపు. ఏ కళ ద్వారానైతే అన్నలు బాధపడి పంపివేశారు కోపముతో, అదే కళ చెప్పిన యోసేపు చివరికి గమనించండి, ఐగుప్తు దేశంలో ఆ యొక్క కరువును వారికి ముందుగానే చెప్పగలిగాడు. ఇదిగో అయ్యా, నీకు వచ్చిన కళ భావం ఇది, 7 సంవత్సరములు కరువు వస్తా ఉంది, 7 సంవత్సరములు ఈ కరువులో నీవు ఎదుర్కోవాలి అంటే ఈ 7 సంవత్సరంలో అభివృద్ధి, ఆ 7 సంవత్సరంలో పంటనంతటిని కూడా నీవు పోగు చేయాలి అని చెప్తా ఉన్నాడు. అప్పుడు యోసేపు ఆ దేశంలో ఒక రాజుగా జీవిస్తా అన్నట్టు అన్నాడు. ఆ కరువు ప్రాంతం అంతట్లో కూడా ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. ఎందుకంటే ఆ కరువు ప్రాంతమును, ఆ ఐగుప్తు దేశం అంతటిని కూడా ఈ యొక్క యోసేపు ఏం చేస్తా ఉన్నాడు? ఆ కరువు ప్రాంతం మొత్తాన్ని కూడా ఆహారమును అందిస్తున్న వాడిగా ఉన్నాడు. కేవలము ఐగుప్తు మాత్రమే కాదండి, ఎవరైతే వద్దన్నారో, ఎవరైతే త్రోసి వేశారో వారికి కూడా యోసేపు ఆహారమును అందించాడు. ఎవరు ఆ వ్యక్తులు? ఈ 12 మంది అన్నదమ్ములు. ఈ యొక్క 12 మంది అన్నదమ్ములు అండి. ఈరోజు దేవుడు నీతో నాతో మనందరితో చెప్తున్న మాట ఏమిటంటే, నీవు గనక దేవునితో ఉన్నట్లయితే ఎక్కడ పడిపోతావో అక్కడే దేవుడు నిన్ను లేపుతాడు. యోసేపు జీవితంలో కూడా ఇదే జరుగుతా ఉందండి. ఎక్కడైతే అన్ని మరలా అవన్నీ తిరిగి యోసేపు దగ్గరికి వచ్చాయి. ఏ అన్నలైతే తండ్రికి దూరం చేశారో తన తండ్రి, తన అన్నలు అందరూ కూడా యోసేపు దగ్గరికి వచ్చారండి. ఆ కరువు వచ్చినప్పుడు యోసేపు దగ్గరికి వీళ్ళందరూ కూడా వస్తా ఉన్నారండి. వీళ్ళందరూ వచ్చినప్పుడు గమనించండి, ఐగుప్తు దేశము అలాగే ఈ యొక్క ఇశ్రాయేలీలు అంటే ఎవరు? యాకోబు యొక్క కుమారులే ఇశ్రాయేలు అయిపోయారు. ఎందుకంటే యాకోబుకు దేవుడు పెట్టిన పేరు ఇశ్రాయేలు, ఆ పేరే వీరికి వచ్చింది. ఆ ఇశ్రాయేలీలు, యాకోబు సంతానం మొత్తం కలిపి ఇశ్రాయేలీలుగా మార్చబడ్డారు. ఎంతమంది వస్తా ఉన్నారు ఇశ్రాయేలుగా అంటే 70 మంది.
ఈ 70 మంది ఐగుప్తికి వచ్చి ఇక్కడే నివసిస్తా ఉన్నారండి. ఎప్పుడైతే ఈ యొక్క యాకోబు సంతానం మొత్తం కూడా 70 మంది దాకా వచ్చారండి. ఈ 70 మంది కూడా ఐగుప్తు దేశంలో నివసిస్తా ఉన్నారు. ఇలాగ వీరందరూ కూడా అక్కడ వచ్చి నివసిస్తూ ఉన్నప్పుడు గమనించండి, అక్కడ కొన్ని సంవత్సరముల వరకు అక్కడే జీవిస్తూ ఉన్నారు. చివరికి ఐగుప్తు దేశం వారి దేశముగా మారిపోయింది. అక్కడనే నివసిస్తూ బ్రతుకుతూ ఉన్నారు. కొన్ని కాలమైన తర్వాత యోసేపు చనిపోతా ఉన్నాడు. యోసేపు చనిపోయిన తర్వాత కూడా వారు అక్కడే జీవిస్తా ఉన్నారు. ఎందుకంటే యోసేపు ఆ దేశానికి చేసిన సేవలు ఎంతో గొప్పవండి. కరువులో ఉన్నప్పుడు యోసేపు వారిని కాపాడాడు, ఆ ఐగుప్తు ప్రజలందరినీ. ఆ ధన్యతను బట్టి వారందరూ కూడా ఇశ్రాయేల్ ప్రజలందరిని అక్కడే ఉండనిచ్చారు. ఈ యాకోబు సంతానముగా వెళ్ళిన వీరందరూ అక్కడే ఉన్నారు, అక్కడే బ్రతుకుతూ అక్కడే జీవిస్తున్నారు. చివరికి వాళ్ళు ఎలా అయిపోయారంటే చూడండి, గొప్ప జనాంగంగా మారబడ్డారు. అందుకే కొన్ని సంవత్సరములైన తర్వాత యోసేపును కూడా ఎరుగని ఒక రాజు వచ్చినారంట వారి దేశంలో. యోసేపు అంటే ఎవరో తెలియదంట. అలాంటి రాజు వచ్చినప్పుడు ఏమంటున్నాడు చూడండి, నిర్గమకాండం 1వ అధ్యాయము 7వ వచనం నుంచి చూడండి. ఇశ్రాయేలులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి, వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. అప్పుడు యోసేపును ఎరగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించాను. అతడు తన జనులతో ఇదిగో ఇశ్రాయేలుల సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగా బలిష్టముగా ఉన్నది. వారు విస్తరింపకుండానట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశము నుండి వెళ్ళిపోదురేమో అన్నేను. గమనించండి, ఇక్కడ మనం గమనించవలసిన మాట ఏమిటంటే, ఇశ్రాయేల్ ప్రజలు ఎంతో గొప్ప జనాంగం అయిపోయారు చివరికి ఆ ఐగుప్తు దేశంలో. అలా గొప్ప జనాంగం అయిపోయినప్పుడు అంటున్నాడు, యోసేపును ఎరగని ఒక క్రొత్త రాజు అంటున్నాడు, అయ్యా ఈ ప్రజలు గనక ఇలాగే మనం ఉండినిచ్చినట్లయితే వీరందరూ కూడా మన శత్రువులతో చేరి మనలనే హతము చేసి మన దేశాన్ని వీళ్ళు తీసుకుంటారు. అందుకే వీరిని మనం చంపేద్దాం, వీరిని మనము ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచుదాం అన్నట్టుగా ఆ యొక్క రాజు ఆలోచన కలుగుతా ఉన్నాడు. అంతేకాదు 22వ వచనం చూసినట్లయితే, అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని తన జనులందరినీ ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు చివరికి? ఎలాంటి స్థితిలోనికి వచ్చారు ఇశ్రాయేలులు అంటే, ఇదిగో వీరు ఎక్కువ జనాంగం అయిపోయారు, వీరిని మనం నాశనము చేసేయాలి అన్నట్టుగా అయిపోయారండి. చూడండి ఎలాంటి ఆశీర్వాదమును వీరి జీవితంలో దేవుడు ఉంచాడు. అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అన్నట్టుగానే దేవుడు యాకోబుకు తోడై ఉన్నప్పుడు గమనించండి, ఇశ్రాయేలీయులు ఎంత గొప్ప జనముగా ఏర్పరచబడ్డారు. ఇంత గొప్ప జనముగా ఏర్పరచబడిన వీరి జీవితంలో కొన్ని సంఘటనలు కూడా జరుగుతా ఉన్నాయి. ఏమిటి ఆ సంఘటనలు అంటే, ఇదిగో వీరిని ఇలాగే ఉంచితే వీరందరూ కూడా మనకంటే ఎక్కువ జనాంగం అయిపోతారని చెప్పేసి వారిలో పుట్టిన మగ కుమారులందరినీ చంపివేయాలనుకున్నాడండి. ఈరోజు గమనించండి, మనం కూడా మన జీవితంలో ఎప్పుడైతే ఆశీర్వదించబడతామో ఆ ఆశీర్వదించబడుతున్నప్పుడే మనల్ని తొక్కవేయడానికి ఒక వ్యక్తులను ఈ లోకము చూస్తా ఉందండి. అలాగే జరుగుతుంది ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో కూడా. ఈ విధముగా ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు ఎలా వచ్చారు అన్న విషయాన్ని ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ఇలాగున మొదటి జనాంగం అయిపోయిన తర్వాత రెండవ జనాంగంలో దేవుడు అబ్రాహామును ఎన్నుకొని, అబ్రాహాము నుంచి ఇస్సాకు నుంచి యాకోబును ఎన్నుకున్నప్పుడు, యాకోబుకు పుట్టిన ఈ 12 మంది సంతానము ఐగుప్తు దేశంలోనికి వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు, ఆ తరువాత ఐగుప్తులో వీరి కుటుంబములన్నీ కూడా అభివృద్ధి చెంది చివరికి ఎంత మంది జనాంగం అయ్యారంటే ఇంచుమించు 6 లక్షలకు పైగా మగవారే ఉన్నారంటండి. అంత పెద్ద జనాంగముగా ఈ ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు ఏర్పరిచాడు. ఈరోజు నీవు నేను కూడా మన జీవితంలో మనమందరం కూడా దేవుడు ఏర్పరచుకున్న జనులమే, కానీ ఆశీర్వదించబడినామని చెప్పేసి మనందరం పాపం చేస్తున్నాం. జాగ్రత్త. ఆశీర్వదించబడిన ఈ యొక్క ఆదాము హవ్వలు తప్పు చేసినప్పుడు దేవుడు తీర్పు తీర్చాడు. ఈరోజు నీతో నాతో కూడా దేవుడు సెలవిస్తున్నాడు, క్రైస్తవుడిగా అనుకున్నంత మాత్రాన నువ్వు
పాపం చేస్తే దేవుడు వదిలేస్తారని అనుకోకు. నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను, ఇదిగో నేను ప్రార్థనలు చేస్తున్నాను, ఇదిగో నేను వాక్యము చెప్తున్నాను, నేను తప్పు చేస్తే దేవుడు నన్ను క్షమిస్తాలి అనుకున్నాను. జాగ్రత్త, దేవుడు నువ్వు చేసిన తప్పును బట్టి సత్తాపము నవ్వుతాడు. దేవుడు నువ్వు చేసిన తప్పును బట్టి నీకు మొట్టికాయలు కూడా వేస్తాడండి. ఈరోజు ఈ విషయాలు నువ్వు గమనించి ఇప్పుడే నీ హృదయాన్ని మార్చుకోవాలండి. నీ హృదయాన్ని నువ్వు మార్చుకోకుండా ఇంకా నేను అలాగనే ఉంటాను, ఇంకా నాకు ఆశీర్వాదం ఉంది, ఇంకా నేను బ్రతుకుతున్న బ్రతుకు బాగుంది అని ఇలాగనే జీవించినట్లయితే ఒక్కసారి ఆలోచన చేసుకో. దేవుని తీర్పు తన ఇంటి నుండే మొదలవుతే ఈరోజు నువ్వు దేవునిలోనే లేవంటే నీకు ఎలాంటి తీర్పు దేవుడు సిద్ధపరిచాడు. కాబట్టి ఇక నుంచి మన జీవితంలో ఆయన తీర్పును బట్టి, ఆయన మన జీవితంలో ఉంచిన ఆ విషయాన్ని గురించి మనందరం కూడా ఆలోచన కలిగి, ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా అయితే దేవుడు ఏర్పరచుకున్నాడో ఈరోజు మనం కూడా మన జీవితంలో ప్రత్యేకమైన వారిగా ఉంటే దేవుడు కూడా మనల్ని ఎన్నుకొని మనల్ని ఆశీర్వదిస్తారండి. అబ్రహాము కుటుంబం నుంచి ప్రత్యేకముగా ఉన్నప్పుడు వారి కుటుంబంలో అన్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు నీవు నేను కూడా మనందరం కూడా బాప్తిసం పొంది ప్రత్యేకమైన వారిగా, ఈ లోకంలో నుంచి ప్రత్యేకమైన వారిగా మనము కూడా ఉన్నట్లయితే దేవుడు మన జీవితంలో కూడా ఆశీర్వాదం నింపుతాడు. దేవుడు మనల్ని కూడా మన ద్రోవలన్నీ కూడా సరాలము చేయిస్తా ఉన్నాడండి. ఒకవేళ అలా లేకుండా నీవు ఉన్నట్లయితే ఈరోజు మనందరి జీవితంలో కూడా మనము కూడా శాపమును పొందుకోబోతా ఉన్నాం, మనము కూడా నశించిపోతా ఉన్నామండి. కాబట్టి ఇక్కడ నుంచి మనం నశించుకోకూడదు, మన జీవితంలో చక్కదిద్దుకోవాలంటే ఈరోజు నువ్వు ప్రత్యేకంగా ఉండడము నేర్చుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు ప్రత్యేకంగా ఉన్నప్పుడు దేవుడు వారిని నడిపిస్తూ వచ్చారండి. కరువు ప్రాంతంలో ఉన్నా కూడా దేవుడు వారిని నడిపించారండి. ఈరోజు మనం కూడా మన జీవితంలో దేవుడు నిన్ను కూడా నడిపించాలి అన్నా, దేవుడు నీ జీవితాన్ని మార్చాలి అన్నా ఈరోజు నేను కూడా చేయవలసిన పని ఒకటి ప్రత్యేకముగా ఉండడం అండి. అలాగా నేను ఉంటే దేవుడు మనకెప్పుడు కూడా తోడుగా ఉంటానండి. కాబట్టి ఇక్కడ నుంచైనా ఈ వాక్యం విన్న నీవు నీ హృదయంలో దేవుడు ఈ వాక్యం ఉంచినట్లయితే నీ హృదయాన్ని నీవు ఇక్కడ నుంచైనా మార్చుకొని ప్రత్యేకముగా ఉండడానికి ప్రయత్నించండి. ప్రతి విషయంలో ప్రత్యేకంగా ఉండండి. దేవుడు నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా చూస్తాడు. నువ్వు అందరిలో కలిసిపోవద్దండి, దేవుడు నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా చూడడండి. కాబట్టి ఇక నుంచి మనందరం కూడా ప్రత్యేకమైన వారిగా ఉండాలని దేవుడు చిన్న వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరం కూడా తల నుంచి ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు దేవా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వేలాది వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రము దేవా. విన్నటువంటి యొక్క వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రము దేవా. ఎంతమంది నేను యొక్క వాక్యాన్ని విని ఇదిగో మేము కూడా ప్రత్యేకంగా లేకపోవడం వలనే కదా మాకు ఈ శాపములు, మేము కూడా ప్రత్యేకంగా లేకపోవడం వలనే కదా మాకు ఈ యొక్క పాపపు జీవితం అని ఎంతమంది అయితే ప్రభువా ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభువా వారి హృదయాల్లో ఆలోచన కలిగి ఉన్నారు ప్రభువా, అలాంటి హృదయ ఆలోచనలన్నింటినీ మీరు నెరవేర్చమని అడుగుతున్నాము దేవా. వారి జీవితంలో తీర్మానం తీసుకున్నటకు ఇక నుంచైనా వారు ప్రత్యేకముగా ఉండటకు మీరు కృప చూపించండి దేవా. మీరు చేసిన నిబంధన తరములకు ఉంటుంది ప్రభువా. ఇదిగో ప్రభు, అబ్రాహాముతో చేసిన నిబంధన ఇస్సాకుకు తోడున్నట్టుగా, ఇస్సాకుకు చేసిన ఈ నిబంధన ఆ యొక్క యాకోబుకు తోడున్నట్టుగా, యాకోబుతో చేసిన నిబంధన ఇశ్రాయేలు ప్రజలకు, యాకోబుకు ఒక్కడి కాదు గాని తన సంతానానికి మొత్తానికి తోడున్నట్టుగా ఈరోజు ప్రభువా మేము కూడా మా జీవితంలో ప్రభువా ప్రత్యేకమైన వారేమిగా ఉండి మమ్మల్ని మేము మార్చుకొని మా కుటుంబములను కూడా మార్చుకొని ప్రభువా మీ యొక్క పరలోక రాజ్యంలోనికి వెళ్ళులాగున మా జీవితాలన్నీ కూడా మార్చుకున్నటకు మీ యొక్క కృపలో జ్ఞాపకం ఉంచుకున్నామని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.